హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు 5 మినిట్స్లో మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలనేది అయితే చూద్దామండి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనం బాడీ పార్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఎందుకన్నానంటే మనకి కిందకు వచ్చేసరికి మనం ఫుల్ లెంత్ అయితే తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫ్రిల్స్ ఫ్రాక్ పెడుతున్నాం కాబట్టి మనకి జస్ట్ 5 మినిట్స్లో కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా నేనైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకొని కూర ఆపోజిట్లో పెట్టుకొని లైనింగ్ తడిపాను కాబట్టి ఐరన్ అనేది చేశానన్నమాట. కింద ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే వాటిని కటింగ్ అనేది చేసేసానండి. ఫస్ట్ అయితే మనం లెంత్ తీసుకోవాలి. మనం ఫుల్ లెంత్లో నుంచి యోక్ పార్ట్ లెంత్ అనేది తీయాలన్నమాట. స్టార్టింగ్ అయితే మనం బాడీ పార్ట్ అనమాట. ఇది బాడీ లెంత్ ఎంత ఉందో అంత పొడవు అనేది తీసుకోవాలండి పైన యోక్ పార్ట్ది. ఆ తర్వాత షోల్డర్స్ పొడవు ఎంత అయితే అంత షోల్డర్స్ పొడవు తీసుకోవాలి. అక్కడి నుంచి కిందకు వచ్చేసి మనం ఆర్మ్ హోల్ లోతు అయితే చంక లోతు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ రౌండ్ తీసుకొని దానికి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం కదా, అలాగా. ఆ తర్వాత కింద వచ్చేసి వేస్ట్ మనకి నడుము రౌండ్ ఎంత వచ్చిందో అంత తీసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ డాట్స్కి, ఆ తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకి అనేది తీసుకున్నానండి. వీటన్నిటిని ఇలా బాక్స్లా మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇలాగ ఆర్మ్ హోల్ దగ్గర చంక రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. చంక దగ్గర షోల్డర్స్ దగ్గర నుంచి మనం చెస్ట్ రౌండ్ ఎక్కడి వరకు అయితే పెట్టామో అక్కడి వరకు. ఆ తర్వాత మనం పైన షోల్డర్స్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం అయితే నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. నెక్ ఎంత పెడుతున్నామో అంతా. ఆ కింద నుంచి అయితే మనం నెక్ రౌండ్ అనేది పెట్టాను. నేను యాక్చువల్గా ఈ డ్రెస్కి అయితే రౌండ్ పెట్టాను. ఇప్పుడైతే మనం కింద వచ్చేసి వేస్ట్ రౌండ్ ఏదైతే తీసుకున్నామో అక్కడ ఖర్చు వదిలేసి మిగిలిన క్లాత్లో మనం సగానికైతే మధ్యలోనికి ఫోల్డ్ చేసుకుని డాట్ అనేది పెట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా ఖర్చు వదిలేసిన తర్వాత మిగిలిన క్లాత్కి మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకుని అక్కడైతే మార్క్ అనేది చేసుకుని ఒక కట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే కటింగ్ చేసేద్దాం. ఈ డ్రెస్ అయితే నేను మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మదర్ డ్రెస్ ఆల్రెడీ షార్ట్స్లో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. దానికైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అనేది పెట్టాను అనమాట. రెండింటికి కటింగ్ అనేది సేమ్ వస్తుంది, నెక్ డిజైన్ అనేది మారుతుంది అనమాట. అందుకనేసి ఇప్పుడైతే మనం బ్యాక్ ఏదైతే ఉందో 2 పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే కటింగ్ చేస్తాం అలా చేసేసి సెపరేట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదైతే బ్యాక్ పక్కన పెట్టేసి మనం ఫ్రంట్ వైపుకి వచ్చేసరికి నెక్ కాస్త డీప్ పెడతాం కదా, దీనికైతే ఫ్రంట్ నెక్ డీప్ పెట్టాను. అలానే ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసి కాస్త లోపలికి చంక లోతు అనేది లోపలికి తీసుకుంటాం కదా, ఇలా తీసుకుంటాం అనమాట. ఇలా రెండింటినీ కటింగ్ చేసుకొని పక్కన అనేది పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా నేను సేమ్ 4 ఫోల్డింగ్ ఉండేలాగా క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్న వైపు వచ్చేసి ఫోల్డింగ్ వస్తుందండి. ఫోల్డింగ్ అంటే పాప ఫుల్ లెంత్ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడికి అనేది నేనైతే ఒక మార్క్ అనేది చేశానమాట. ఈ చివరి నుంచి 2 ఇంచులు ఖర్చుకి, ఆ తర్వాత పాప రౌండ్ వచ్చేసి 3 అనమాట. నేను అలా మార్క్ చేశాను. మీకు అర్థం అవడం కోసం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పొడవు అయితే ఇంత ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి మన రైట్ సైడ్ ఎంతైతే ఉందో ఇదైతే హ్యాండ్ అనమాట. నేను బుట్ట పెడుతున్నాను కాబట్టి మిగిలిన మన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా బొట్లా పెడతాను. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. ఇదైతే ఇలా ఫ్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంత క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హ్యాండ్ కటింగ్. మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి. నేనైతే హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలనేది సింగిల్గా అయితే చేసి చూపిస్తాను షార్ట్లో. ఇప్పుడు దీన్నైతే ఇలా మనం కటింగ్ అనేది చేసేయాలి. యాక్చువల్గా మన రైట్ సైడ్ చూస్తున్నారు కదండి, ఆ మార్కింగ్ అయితే పాప ఒరిజినల్ హ్యాండ్. నేనైతే ఇంత క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అది ఇప్పుడు బుట్ట చేతికి మనం హ్యాండ్ కింద మనం ఎక్కడైతే ఖర్చు తీసుకుంటామో అటువైపు 1 ఇంచ్ వరకు అయితే కటింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే బుట్ట అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ మెథడ్ అనేది ఫాలో అవుతారు డెఫినెట్గా. ఇప్పుడైతే ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి వచ్చేసి ఈ కింద వర్క్ అనేది వచ్చింది కదా, కలర్ లేస్, అదైతే నేను సపరేట్గా తీసేసాను. సేమ్ మదర్ డ్రెస్ కూడా ఇలానే చేశాను అనమాట. మీరు షార్ట్స్లో చూడండి, మదర్ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ని ఇలాగ 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. సేమ్ ఎలా అయితే మనం బాడీ పార్ట్కి కోసం తీసుకున్నాం అలాగా 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. రిమైనింగ్ వచ్చేసి మనం బుట్టకి యూస్ చేద్దాము ఈ క్లాత్ అనేది. అందుకనేసి క్లాత్ని ఫస్ట్ మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోకుండా మనం బాడీకి ఎంతైతే పడుతుంది అనుకుంటామో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి ఒక్కసారి కటింగ్ అర్థమైందంటే చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో టక్మని కట్ చేసేయచ్చండి. సేమ్ ఇలానే నేనైతే 4 మడతల్లో క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని
దాన్నైతే కటింగ్ చేస్తున్నాను అనమాట. క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనం అనుకున్న మోడల్ అనేది క్లాత్ పైన తీయాలి అని అనుకుంటే మనం ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అయినా పర్వాలేదు, బ్యాక్ పార్ట్ అయినా పర్వాలేదు, ఏదో ఒక పీస్ అనేది పెట్టి కటింగ్ అనేది చేసేయండి. ఎందుకంటే మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ట్రానే పీస్ తీసుకుంటాం కాబట్టి, ఎక్స్ట్రా క్లాత్ అనేది తీస్తాం కాబట్టి మనం ఏది పెట్టి కట్ చేసినా పర్వాలేదన్నమాట. ఇలా అయితే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది కటింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి సేమ్ నేను లైనింగ్కి ఎలా అయితే తీసుకున్నానో 4 మడతల మీద, అదే విధంగా హ్యాండ్స్కి కూడా ఇలా 4 మడతల మీద క్లాత్ తీసుకుని ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దీన్నైతే దీనిపైన పెట్టి కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా సేమ్ ఎలా అయితే పెట్టామో అలా కటింగ్ అనేది చేసేయండి. దీని కిందకి వచ్చేసి నేను ఆల్రెడీ కటింగ్ చేసి ఉంచాను కదా, ఈ క్లాత్ అనేది దీని కిందకి అనేసి వస్తుంది. దీనికి కూడా నేను లైనింగ్ అనేది వేస్తాను. ఇప్పుడైతే ఇది కింద మనం లాంగ్ ఫ్రాక్కి పైది ఇది బాడీ పార్ట్ కదండి, ఇది వచ్చేసి కింద ఫ్రాక్ కోసం అనమాట. అంటే అటాచ్ చేసేస్తాం కదా, అదే ఈ మెటీరియల్ అనేది. దీని పొడవు ఎంత కావాలో జస్ట్ అంత తీసుకుని కటింగ్ అనేది చేసేయాలి. ఎందుకంటే ఫ్రిల్స్ ఎక్కువ పెడతాం కదా. దీన్నైతే నేను 3 మీటర్స్ అనేది 2 మీటర్స్ అనేది తీసుకున్నాను పాపకి. మదర్కి వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. మన హైట్ని బట్టి మన క్లాత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవాలి. కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ కోసం అయితే తీసుకున్నానండి. ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్ కన్నా కింద లైనింగ్ది, మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్గా తక్కువ తీసుకోండి. ఎందుకంటే దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అందుకనేసి. ఇది ఎక్కడికైతే వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది నేను అక్కడికి చేసేస్తున్నాను. ఈ కటింగ్ అంబ్రెల్లా కటింగ్ కూడా చేయొచ్చు. కొంచెం పఫీగా రావడం కోసం అయితే నేను డైరెక్ట్గా ఇలాగే తీసుకుని ఫ్లీట్స్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే ఉంటుంది.